భారతదేశ మార్కెట్లో ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకి ఒక ఊరట లభించే అవకాశం ఉందన్నమాట. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ అయితే తీసుకొచ్చారు. ఈఓఎల్ ఎండ్ ఆఫ్ లైఫ్ అంటే ఒక వాహనం యొక్క లైఫ్ టైం ఏదైతే ఉందో 15 సంవత్సరాలు మాత్రమే ఆ వెహికల్ యొక్క లైఫ్ అయితే ఉంటుందో, ఆ తర్వాత దాన్ని స్క్రాప్ చేయలేని ఒక పాలసీలు అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ పాలసీలో ఎలక్ట్రిక్ వాహనాలు మినహాయించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. తాజాగా పవర్ మినిస్ట్రీ వాళ్ళు ఏదైతే చర్చల్లో ఈ పర్టికులర్ అంశం మీద చర్చ జరిగినట్టుగా తెలిసింది. ఒకవేళ ఇది జరిగితే కనుక ఎలక్ట్రిక్ వాహనాలు యూజర్స్ కి ఒక ఊరటనిచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులు కానివ్వండి, ఎలక్ట్రిక్ ట్రక్స్ ఏదైతే ఉంటాయో, అంటే హెవీ వెహికల్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి వాటి యొక్క లైఫ్ టైం ఒక 15 సంవత్సరాలతో కూడా సెకండ్ హ్యాండ్ ఎవరైనా ఈవీని ఓనర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఆ వెహికల్ ని యూజ్ చేసుకునే అవకాశం కల్పిస్తే కనుక ముఖ్యంగా ఈవీ యొక్క అడాప్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ మనకి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన లైఫ్ అనగానే ఒక 3-4 ఇయర్స్ మాత్రమే పనిచేస్తున్న ఒక అపోహ నుంచి వాళ్ళ 15 సంవత్సరాల తర్వాత కూడా మీకు ఎలక్ట్రిక్ వెహికల్ పనిచేస్తుంది అనే ఒక నమ్మకాన్ని తీసుకొచ్చే సందర్భం ఉంటే కనుక ఈవీ సంబంధించిన అడాప్షన్ కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పొల్యూషన్ అరికట్టాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని ఆమోదించే అవకాశం కూడా ఉంటుంది. లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంవేసాడు తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.